కొన్ని రకాల పదార్థాలని మనం వాడుతూ ఉంటాం, అయితే అదే సమయంలో భయపడుతూ కూడా ఉంటాం. ఇలాంటి పదార్థాల్లో ముఖ్యమైనది తాంబూలం. అయితే ఆరోగ్యానికి అగ్రతాంబూలం ఈ పాన్ అని చెప్పొచ్చు. అలాగే దీన్ని అతిగా వాడితే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, కానీ దీని పరిమితుల్ని లోబడి వాడితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అన్నిటికీ మించి ఎంటైర్ ఇండియా ఈ పాన్ ఎందుకు వాడుతున్నారు, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది కూడా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆరోగ్య ప్రయోజనాలకు అగ్రతాంబూలాన్ని ఇచ్చే ఈ తాంబూలం గురించి మనం తెలుసుకుందాం, పాన్ గురించి తెలుసుకుందాం. చూడండి, మన భారత సంస్కృతిలో తమలపాకులు అలాగే తాంబూలం అంటే పాను, దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 500 ఏళ్ల నుంచి తాంబూలం మన సంస్కృతిలో భాగంగా ఉంది. తాంబూలం, తమలపాకులు వీటి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే మన శుభకార్యాలలో కూడా ఈ తాంబూలాన్ని, ఈ పాన్ని, ఈ తమలపాకును వాడుతూ ఉంటాం. భారత సంస్కృతిలో తమలపాకులు, తాంబూలం దీనికి ప్రాధాన్యత ఉండడానికి కారణం ఏంటంటే దీని ఆరోగ్య ప్రయోజనాలు. చెప్పుకున్నాం కదా, 500 ఏళ్ల నుంచి మనం దీన్ని వాడుతున్నామంటే దీని ప్రత్యేకతను మనం అర్థం చేసుకోవచ్చు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయి. తమలపాకుల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఎందుకు ఉంటాయి అంటే దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని బయో యాక్టివ్ ప్రిన్సిపల్స్ వల్ల. తమలపాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఎన్నో వ్యాధుల్ని, ఎన్నో సమస్యలు తగ్గించుకోవచ్చు. ప్రధానంగా దీంట్లో కొవ్వు తక్కువ ఉంటుంది. అలాగే క్యాలరీ కూడా కరిగించే తత్వం దీనికి ఉంది. అన్నిటికీ మించి నీటి శాతం దీంట్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. తమలపాకులలో అనేక రకాలు కూడా ఉన్నాయి. అంటే గుల్కందు ఇలాంటివన్నీ, రాజ్ షుగరు ఇలాంటివన్నీ కలుపుతారు కాబట్టి వేసవి తాపాన్ని ఈ తమలపాకులు తగ్గిస్తాయి. మండే ఎండలతో కొంతమందికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు తమలపాకుల్ని తీసుకోవటం ద్వారా ఎండ వేడిమిని తగ్గించుకోవచ్చు, వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. ముక్కు నుంచి రక్తం గారేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు కూడా. తమలపాకులతో చర్మ సంబంధ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. తమలపాకులతోటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. అంటే పాన్ అనేది కేవలం మౌత్ ఫ్రెషనర్ మాత్రమే కాదు, ఆరోగ్య సంజీవిని కూడా. దీంట్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రధానంగా విటమిన్ సి ఉంది, అలాగే యాంటాక్సిడెంట్ ఉన్నాయి, అలాగే థియమిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, కెరోటిన్ లాంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఈ పాన్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా నివారిస్తుంది. ఆకు, సున్నం, వక్క ఇవి కలిపి తీసుకుంటే మీకు ఒక మంచి కాంబినేషన్. అయితే అదే సమయంలో దీన్ని ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, కానీ పరిమితంగా తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ వ్యాధి దూరం అవుతుంది. ఇక ఈ తమలపాకుల్లో రకరకాల దినుసుల్ని దట్టించి పొట్టంలో చుడతారు కాబట్టి పాన్ అంటారు. దీనికి సంబంధించి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని ప్రయోజనాలు. అంటే దీన్ని ఎలా వాడాలి. కూలింగ్ ఏజెంట్గా దీన్ని వాడుకోవచ్చు. ఇంకా నీరు తగ్గినప్పుడు దీన్ని వాడుకుంటే నీటి శాతాన్ని భర్తీ చేస్తుంది, అంటే డీహైడ్రేషన్ కరెక్ట్ చేస్తుంది. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. చర్మ సమస్యల నివారణకు వాడుకోవచ్చు. విటమిన్ సి లోపం ఉంటే కూడా దీన్ని వాడుకోవచ్చు. నొప్పి నివారణగా వాడుకోవచ్చు. అందుకే మించి ఆ మెటబాలిజాన్ని పెంచుకోవడానికి వాడుకోవచ్చు. నోటి పరిశుభ్రత కోసం వాడుకోవచ్చు. ఆఖరికి కేవలం పాన్ని మాత్రమే, ఇతరత్ర పొగాకు లాంటివి దట్టించకుండా వాడితే క్యాన్సర్ని కూడా దూరం చేయొచ్చు. అలాగే బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే పాన్లో అనేక రకాలు ఉన్నాయి. ఇది తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పాన్లో వాటిలో కలిపి ఇంగ్రీడియంట్స్ని బట్టి రకాలు ఉంటాయి. ఉదాహరణకు కపుల్ పాన్ అని ఉంది. అసలు మీకు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మన హైదరాబాద్లో ఆ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్లో వెళ్తూ ఉంటే ఒక షాప్ ముందు విపరీతంగా గుమ్ముగూడి జనం కనిపిస్తారు. ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తే అది కేవలం ఒక పాన్ షాపే. అంటే అంత ప్రొఫెషనలైజ్ చేశారు ఎంటైర్ ఇండియా ఈ పాన్కి సంబంధించి. ఉదాహరణకు కపుల్ పాన్ విషయం తీసుకొస్తే మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఇది ఫేమస్. ఈ సెట్లో 2 కిళ్ళీలు ఉంటాయి. అంటే చేతులతో కాకుండా పెదాలతోటి కపుల్స్ ఇచ్చుకుంటారు. ఇంకోటి పాన్ స్టూడియో బెంగళూరులో ఉంది. అంటే ఆ ఫేజర్ టౌన్లో మతీష్ బ్రదర్స్ అని దీన్ని ఏర్పాటు చేశారు. చాక్లెట్, కాఫీ, కేసరి, పుదీనా ఇలా 100 ఫ్లేవర్లు ఈ పాన్ ద్వారా వాళ్ళు అందిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో నాసిక్లో 600 రకాల పాన్లు లభిస్తాయంటే దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. గణేష్ దుక్రే అనే వ్యక్తి వీటిని తయారు చేస్తాడు. కొన్నింటి ధర అయితే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, వేలల్లో ఉంటుంది. ఆఖరికి లక్షలు కూడా టచ్ అయినవి ఉన్నాయి. ఇక బెంగళూరులో కోరమంగళ్
ఎంపైర్ రెస్టారెంట్లో ఉండేటువంటి పాన్ షాప్లో 132 రకాల పాన్లు దొరుకుతున్నాయి. స్వీట్ పాన్ నుంచి ఫైర్ పాన్ దాకా అనేక రకాలు. ఇంకా ఢిల్లీలో అమర్ కాలనీలో ఇక్కడ ఒక ఆసక్తికరమైన షాప్ ఉంది. దాని పేరు ఏంటంటే షాన్ ఏ పాన్ అని. ఇక్కడ పొగాకు ఉత్పత్తులు వాడకుండా 51 రకాల పాన్లు తయారు చేస్తారు. అంటే ఇంత క్రియేటివిటీ ఈ పాన్లో ఉంది. ఇది మన సంస్కృతిలో భాగం. ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రసాదిస్తుంది. కాకపోతే పొగాకుతో కలిపి వాడుకుంటే ప్రమాదం కాబట్టి ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.